కేసీఆర్ చెల్లని రూపాయి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కేసీఆర్ తన సొంత పార్టీని పేరే మర్చిపోయారన్న అని చెప్పారు. పార్టీ ఆఫీస్కు వచ్చిన కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం కేసీఆర్ నిన్న బయటకు రావడంతో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విమర్శలు దాడి చేస్తా ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న కేసీఆర్ బయటకు వచ్చాడు. ఇక ఇప్పటి వరకు టైం ఇచ్చాము, ఇక నుంచి తోలు తీస్తామనే విషయాన్ని చెప్పాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు కేసీఆర్ అకస్మాత్తుగా బయటకు రావడాన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు బయటికి రానికి కేటీఆర్ ఒక అసమ్మతత, ఇద్దరు బాబామర్దులు కలిసి ఏమీ చేయలేకపోతుర్రు, ఏ విషయాలపైన కూడా వీళ్ళకి సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కేసీఆర్ బయటకు వచ్చినట్టు చూడాల్సి వస్తుంది. అండ్ వచ్చిన వ్యక్తి కూడా తన స్వయాన తన పార్టీ పేరునే మర్చిపోయి జ్ఞాపక శక్తి లేకుండా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతూ 2-3 విషయాల్ని ప్రస్తావించి ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే నీటి విషయంలో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడనే కుర్చేసుకొని పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మాట్లాడిన కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయినో, 35,000 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయినో, 1,00,000 కోట్లతోటి కాళేశ్వరాన్ని పూర్తి చేసినామని చెప్పి చెప్పుకుంటున్నాం. మరి కాళేశ్వరం ఎవరి ప్రయోజనాల కోసం పూర్తి చేసినాం? మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టినో అవన్నీ కూడా ప్రజలు గమనించే మొన్న మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో తీర్పారకంగా ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలకు అవేర్ చేస్తా, బహిరంగ సభలు పెడతా, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాల్ని ప్రజలకు వివరిస్తా అనేది ఆయన చెప్తా ఉన్నాడు. దాంట్లో భాగంగా కొన్ని బహిరంగ సభలకు కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తా ఉన్నాడు. కేసీఆర్ బయటకు వస్తే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, ఈ కేడీ కంపెనీ మొత్తం కూడా కలిసి ప్రచారం చేస్తేనే ప్రజలు ఆ తీర్పిచ్చి ఆయనని ఫార్మ్ హౌస్లో వండబెట్టారు. వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం నేర్పించారు. ఈ రోజు బయటికి వచ్చి ఇగో బూచి అగో బూచి అని చెప్పి అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో అవుతున్న పంచాయతీలకి కేసీఆర్ బయటికి వచ్చి ఎవరు కూడా చక్కగా నడపలేకపోతున్నారని వాళ్ళ పార్టీ పంచాయతీల పరంగా ఆయన రావడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు స్వయాన తన బిడ్డ అటు వాళ్ళ అల్లుని పైన కొడుకు పైన ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలకి సమాధానం చెప్పాలనే ఒక ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదు. నిన్న కూడా ప్రెస్ మీట్లో పోటీ పడుతూ తండ్రి పక్కన నేను కూర్చోవాలని చెప్పి కొడుకు, మామ పక్కన నేను కూర్చోవాలని చెప్పి మామ షాటును అల్లుడు ఇద్దరు కూడా కుర్చీ కోసం పోటీ పడుతారు. ఇది ఆ కుర్చీ కోసం జరుగుతున్న పంచాయతీ, వాళ్ళ పార్టీ పంచాయతీ. కేసీఆర్ వచ్చినా, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వెంట ఉన్నారు. వీళ్ళు ఏమి చేసినా కూడా వీళ్ళ పప్పులేమి తెలంగాణ రాష్ట్రంలో ఉడికే పరిస్థితి లేదు. తాను ఇప్పటికైనా బయటకు రాకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబెన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.